రన్నింగ్ లో ఛాంపియన్ అవుదాం అనుకున్నాడు, కానీ అవ్వలేకపోయాడు. అలా స్పోర్ట్స్ కి దగ్గరగా ఉండవచ్చని షూ బిజినెస్ పెట్టుకొని ఎక్కడైనా రన్నింగ్ రేస్లు అవుతుంటే అక్కడికి తన కార్ డిక్కీలో షూలని పట్టుకొని వెళ్లి అమ్ముకునేవాడు. కానీ ఎవ్వరు కొనేవాళ్ళు కాదు. కానీ ఈ రోజు రొనాల్డో లాంటి పెద్ద పెద్ద ప్లేయర్లు కూడా ఈ వ్యక్తి అమ్మే షూలని కొంటున్నారు. ఆ షూ బ్రాండ్ ఇంకేదో కాదు, నైకీ. ఆ కార్ డిక్కీలో షూలు అమ్ముకునే వ్యక్తి పేరు ఫిల్ నైట్. ఇతను నైకీ యొక్క ఫౌండర్. ఫిల్ నైట్ 1938లో అమెరికాలో పోర్ట్లాండ్ అనే సిటీలో పుట్టాడు. చిన్నప్పటి నుంచి తనకి రన్నింగ్ అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా ఒక గొప్ప రన్నర్ అవ్వాలనుకున్నాడు. అలా చదువుకుంటున్న సమయంలో స్కూల్లో, కాలేజీలలో చాలా మెడల్స్ సాధించాడు. ఒకవైపు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూనే 1962లో తన MBAని కూడా పూర్తి చేసుకున్నాడు. అలా ఫిల్ కి 24 సంవత్సరాలు వచ్చేసాయి. ఇంకా తనకి రన్నింగ్ లో సక్సెస్ రాదని అనుకున్నాడు. ఏదైనా బిజినెస్ చేయాలని అనుకున్నాడు. ఆ బిజినెస్ స్పోర్ట్స్ కి దగ్గరగా ఉండాలని అనుకున్నాడు. తనకి తన రన్నింగ్ షూస్ అంటే చాలా ఇష్టం. సో షూల బిజినెస్ పెట్టుకున్నామని అనుకున్నాడు. ఫిల్ MBA చేశాడు కాబట్టి బిజినెస్ లో ఎలా సక్సెస్ అవ్వాలనే రీసెర్చ్ చేస్తుండగా తనకి ఒక విషయం తెలిసింది. అమెరికాలో అమెరికా వాళ్ళు తయారు చేసిన కెమెరాల కన్నా జపాన్ కంపెనీలు తయారు చేసిన కెమెరాలైన క్యానన్ అండ్ నికాన్లు ఎక్కువగా వాడేవాళ్ళు. వాటి ఖరీదు చాలా తక్కువ మరియు క్వాలిటీ కూడా బాగుండేది. సో కెమెరాల బిజినెస్ మెథడ్ ని ఫాలో అవుదామని అనుకున్నాడు. జపాన్ లో ఉన్న టైగర్ కంపెనీ షూలని ఇంపోర్ట్ చేసుకొని అమెరికాలో అమ్ముదామని అనుకున్నాడు. కేవలం తన కాలేజ్ లో చదువుకున్న చదువుని నమ్మి దాచుకున్న డబ్బులన్నీ తీసుకొని జపాన్ కి వెళ్ళాడు. ఈ టైగర్ షూ బ్రాండ్ ని ఒనిట్సుకా అనే కంపెనీ తయారు చేసేది. ఎలాగోలా ఒనిట్సుకాతో మీటింగ్ అరేంజ్ చేసుకున్నాడు. ఒనిట్సుకా వాళ్ళు కంపెనీ నేమ్ ఏం పెడదామని అనుకుంటున్నావు అని అడిగారు. ఫిల్ కి తన రన్నింగ్ లో గెలిచిన బ్లూ రిబ్బన్స్ గుర్తు వచ్చి బ్లూ రిబ్బన్స్ అని చెప్పాడు. ఒనిట్సుకా వాళ్ళకి పేరు బాగా నచ్చింది. ఫిల్ తన బిజినెస్ ఐడియాస్ ని బాగా ఎక్స్ప్లెయిన్ చేయడంతో ఒనిట్సుకా వాళ్ళకి నచ్చి టైగర్ షూలని అమెరికాలో బ్లూ రిబ్బన్ అనే కంపెనీకి అమ్ముకోవడానికి పర్మిషన్స్ ఇచ్చింది. ఫిల్ కొన్ని షూ శాంపిల్స్ ని పంపించమని దానికి కావాల్సిన డబ్బునిచ్చి అమెరికాకి వెళ్లిపోయాడు. ఫిల్ చాలా ఆనందంతో షూస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అలా 4 నెలలు గడిచాయి, కానీ షూస్ మాత్రం రాలేదు. ఫిల్ వాళ్ళకి లెటర్స్ రాస్తున్నాడు. పంపిస్తున్నామని అంటున్నారు, కానీ వాళ్ళు షూస్ ని పంపించట్లేదు. ఇంకా చేసేదేం లేక ఫిల్ ఒక కంపెనీలో అకౌంటెంట్ గా జాయిన్ అయిపోయాడు. అలా ఒక సంవత్సరం గడిచింది. ఫైనల్ గా టైగర్ బ్రాండ్ వాళ్ళు 12 జతల షూలని పంపించారు. ఫిల్ ఆ షూలని తీసుకొని తన కాలేజ్ లో తనకి రన్నింగ్ కోచ్ గా ఉన్న బిల్ బోవర్మ్యాన్ అనే వ్యక్తి దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. ఈ బిల్ బోవర్మ్యాన్ కి షూస్ అంటే చాలా ఇష్టం. తన స్టూడెంట్ షూస్ ని తీసుకొని వాటికి కొన్ని చేంజెస్ చేసేవాడు. అవి వేసుకొని పరిగెట్టడానికి వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉండేది. ఫిల్ ఈ షూస్ ని చూపించి తన బిజినెస్ ఐడియాని చెప్పగానే బిల్ బోవర్మ్యాన్ కి షూస్ బాగా నచ్చడంతో బిజినెస్ లో 50% ఇన్వెస్ట్మెంట్ తను చేస్తానని ఇద్దరం కలిసి బిజినెస్ మొదలు పెడదామని అడిగాడు. ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ అయ్యారు. ఫిల్ ఒనిట్సుకాకి టైగర్ షూస్ ని వెస్టర్న్ అమెరికాలో అమ్ముకోవడానికి డిస్ట్రిబ్యూటింగ్ రైట్స్ ఇవ్వమని అండ్ తనకి ఫస్ట్ ఆర్డర్ గా 300 షూస్ పంపించమని $1000తో పాటు ఒక లెటర్ ని రాశాడు. అనుకున్న టైం కి షూస్ వచ్చాయి. ఫిల్ అకౌంటెంట్ జాబ్ మానేశాడు. కానీ ఫిల్ కి ఒక సమస్య వచ్చింది. ఉన్న డబ్బులన్నీ షూస్ కొనడానికి ఉపయోగించాడు. ఇప్పుడు ఫిల్ దగ్గర షాప్ పెట్టడానికి డబ్బులు లేవు. తన ఇంటి బేస్మెంట్ ని తన ఆఫీస్ గా పెట్టుకొని అక్కడ షూస్ ని ఉంచేవాడు. ప్రతి స్పోర్ట్స్ షాప్ కి వెళ్లి తన టైగర్ షూస్ ని వాళ్ళ షాప్ ని అడిగేవాడు. కానీ ఎవ్వరు ఫిల్ షూస్ ని కొనేవాళ్ళు కాదు. ఇంకా చేసేదేం లేక తన కార్ డిక్కీలో షూస్ ని పెట్టుకొని ఎక్కడైతే స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతాయో అక్కడికి వెళ్లి అమ్ముకునేవాడు. కానీ అక్కడ కూడా ఎవ్వరు కొనేవాళ్ళు కాదు. ఒక రన్నర్ అవడంతో మిగిలిన షూస్ కి తన టైగర్ షూస్ కి డిఫరెన్స్ ఏంటి, ఎలాంటి కంఫర్ట్ ఉంటుందో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడంతో అందరూ షూస్ కొనుక్కోవడం మొదలు పెట్టారు. 2 నెలల్లోనే 300 షూస్ ని అమ్మేశాడు. $1000 పెడితే ఇంకో $1000 ప్రాఫిట్ వచ్చింది. బ్యాంక్ నుంచి
ఇంకో $1000 లోన్ తీసుకొని 900 షూలకి ఆర్డర్ ఇచ్చాడు. వచ్చిన షూలు వచ్చినట్టు అమ్ముడుపోతున్నాయి. బిజినెస్ బాగా జరుగుతుంది అనుకునే సమయంలో ఫిల్ కి ఎవరో ఒక రెస్లింగ్ కోచ్ నుంచి ఒక లెటర్ వచ్చింది. ఆ కోచ్ లెటర్ లో ఇలా రాశాడు, నేను ఒనిట్సుకా వాళ్ళతో డీల్ మాట్లాడుకున్నాను. అమెరికా మొత్తం టైగర్ షూలని అమ్ముకోవడానికి నాకు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. సో నువ్వు ఇంకా టైగర్ షూలని అమ్మడం మానే అని ఆ లెటర్ లో ఉంది. ఫిల్ ఒనిట్సుకా కంపెనీకి లెటర్లు రాస్తున్నాడు, కానీ వాళ్ళ నుంచి ఎలాంటి రిప్లై రావట్లేదు. ఇంకా ఫిల్ జపాన్ కి వెళ్లి డైరెక్ట్ గా ఒనిట్సుకా ఓనర్ తో మాట్లాడాడు. ఫిల్ యొక్క పట్టుదలను చూసి ఆ ఓనర్ బాగా ఇంప్రెస్ అయ్యి మళ్ళీ వెస్టర్న్ అమెరికాలో టైగర్ షూస్ అమ్ముకునే రైట్స్ ని బ్లూ రిబ్బన్ కంపెనీకి ఇచ్చాడు. మొదటి సంవత్సరంలో $8000 ప్రాఫిట్ వచ్చింది. దీనితో వేరే సిటీలలో బిజినెస్ పెట్టడానికి జెఫ్ జాన్సన్ అనే ఒక సేల్స్ పర్సన్ ని తీసుకున్నారు. తిను కూడా ఒక రన్నర్ అవుదామని అనుకున్నాడు, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అవ్వలేకపోయాడు. ఇంకో సంవత్సరం గడిచింది. ప్రాఫిట్స్ డబుల్ అయ్యాయి. ఈసారి $16000 ప్రాఫిట్ వచ్చాయి. కానీ వీళ్ళకి ప్రాఫిట్సే ప్రాబ్లం తెచ్చేవి. ఇక్కడ ఫిల్ ఏం చేసేవాడంటే 4000 ప్రాఫిట్ వస్తే నెక్స్ట్ టైం 8000 విలువ చేసే షూస్ ని ఆర్డర్ చేసేవాడు. ఆ మిగిలిన 4000 బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకునేవాడు. లోన్ బాగా ఎక్కువైపోవడంతో బ్యాంక్స్ లోన్ ఇవ్వడం ఆపేశాయి. బ్లూ రిబ్బన్ ఆగిపోకూడదంటే డబ్బులు కావాలి. మళ్ళీ ఫిల్ డబ్బుల కోసం PwC లో అకౌంటెంట్ గా జాయిన్ అయ్యాడు. వచ్చిన శాలరీ అంతా బిజినెస్ లోనే పెట్టేవాడు. ఇంకోవైపు తన పార్ట్నర్ అయిన బిల్ బోవర్మ్యాన్ షూలని ఎలా మోడిఫై చేస్తే కంఫర్ట్ గా ఉంటుందని చూస్తున్నాడు. ఫైనల్ గా బోవర్మ్యాన్ ఒక్కొక్క షూలలో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది కదా, అలా అన్ని షూలలో నుంచి ఒక్కొక్క మంచి పార్ట్లను తీసుకొని ఒక షూని తయారు చేశాడు. ఆ షూ కి కార్టస్ అనే పేరు పెట్టారు. ఒనిట్సుకా వాళ్ళు ఫిల్ కి కావలసినట్టు కార్టస్ షూలని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం మొదలు పెట్టారు. ఇవి ఫిల్ కి సూపర్ సక్సెస్ ని తెచ్చిపెట్టాయి. నెక్స్ట్ 5 సంవత్సరాలలో కార్టస్ షూస్ అమెరికాలోనే వన్ ఆఫ్ ద టాప్ షూలుగా ఎదిగాయి. 1971 వచ్చేసరికి ఫిల్ కి $1.3 బిలియన్ ప్రాఫిట్ వచ్చింది. ఫిల్ తన అకౌంటెంట్ జాబ్ మానేశాడు. అప్పుడే జపాన్ నుంచి వాళ్ళకు ఒక లెటర్ వచ్చింది. ఈ బ్లూ రిబ్బన్ యొక్క సక్సెస్ చూసి ఒనిట్సుకా కంపెనీకి లోపల ఆశ పెరిగింది. బ్లూ రిబ్బన్ కంపెనీలో 51% స్టేక్ ని ఒనిట్సుకాకి ఇవ్వాలని, లేకపోతే టైగర్ షూలని అమ్ముకోవడానికి రైట్స్ ని ఫిల్ కి ఆపేసి వేరే వాళ్ళకి ఇస్తామని చెప్పారు. అప్పుడు ఫిల్ కి ఒనిట్సుకా లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడుతుందని అనిపించింది. ఫిల్ తన ఎంప్లాయీస్ తో మీటింగ్ పెట్టి మనకు సమయం వచ్చింది, ఇంకా మనం మార్కెట్ లో వేరే కంపెనీ షూలని అమ్మడం లేదు, ఇంకా నుంచి మనం మన ఓన్ గా షూలని తయారు చేసి అమ్ముతున్నామని చెప్పాడు. ఒనిట్సుకాతో డీల్ క్యాన్సిల్ చేసుకున్నాడు. మొదటిగా వాళ్ళ బ్రాండ్ కి ఒక నేమ్ అండ్ లోగో కావాలి. ఆ లోగో విక్టరీకి చిహ్నంగా మరియు షూ ఒక సైడ్ భాగంలో లోగో ప్రింట్ చేయడానికి వీలుగా ఉండాలని అనుకున్నాడు. ఒక గ్రాఫిక్ డిజైన్ స్టూడెంట్ ని హైర్ చేసుకున్నాడు. తను కొన్ని లోగోస్ డిజైన్ చేసి ఇస్తే అందులో ఎంప్లాయీస్ అందరూ ఈ లోగోని సెలెక్ట్ చేశారు. ఆ స్టూడెంట్ కి ఫిల్ లోగో డిజైన్ చేసి ఇచ్చినందుకు $35 ఇచ్చాడు. తర్వాత సక్సెస్ అవ్వడంతో ఫిల్ తనకి $1 మిలియన్ విలువ చేసే షేర్లని గిఫ్ట్ గా ఇచ్చాడు. లోగో వచ్చింది. పేరు కోసం చూస్తున్నారు. ఫాల్కన్ లేదా డైమెన్షన్ 6 అని పెడదామని అనుకున్నారు. అప్పుడే కంపెనీలో మొదటి సేల్స్ మ్యాన్ అయిన జెఫ్ జాన్సన్ లాస్ట్ నైట్ తనకి కలలో ఒక మంచి పేరు వచ్చిందని చెప్పాడు. అదే నైకీ. నైకీ అంటే గ్రీక్ లో ఒక విక్టరీ అనే దేవుడు కూడా ఉన్నారు. దీనితో పేరు నైకీ అని ఫిక్స్ అయ్యారు. షూలని తయారు చేసే ఒక థర్డ్ పార్టీ కంపెనీని పెట్టుకున్నారు. అలా నైకీ అనే పేరుతో షూలని తయారు చేయడం మొదలు పెట్టారు. ఫైనల్ గా మే 30, 1971లో నైకీ తన మొదటి షూని తయారు చేసింది. కానీ అప్పటికే ఎడిడాస్, పూమా లాంటి పెద్ద పెద్ద కంపెనీలు షూల మార్కెట్ లో ఉన్నాయి. నైకీ అంటే ఎవరికి తెలియదు. వీళ్ళు మార్కెట్ లో ప్రజలకి వీళ్ళ కోసం తెలియాలంటే యూనిక్ అడ్వర్టైజింగ్ చెయ్యాలని అనుకున్నారు. అప్పటి వరకు ఎవరు రాని ఐడియాతో వచ్చారు. అప్పట్లో ప్రజలందరూ ఒక స్పోర్ట్స్ రన్నర్ ఏ షూ వాడుతున్నాడో వాళ్ళు కూడా అలాంటి
అలాంటి షూస్ కొనుక్కోవాలని అనుకునేవాళ్ళు. సో నైకీ వాళ్ళు అప్పట్లోనే బెస్ట్ రన్నర్ అయిన స్టీవ్ ప్రీఫాంటైన్ తో నైకీ యొక్క డీల్ ని కుదుర్చుకుంది. 1 year వరకు రేస్లలో నైకీ షూలని వేసుకోవాలని స్టీవ్ కి $5,000 ఇచ్చారు. ఫిల్ అథ్లెట్స్ అవుదామని అవ్వలేకపోయిన వాళ్ళకి సేల్స్ టీమ్ లో తీసుకునేవాడు. ఎందుకంటే వాళ్ళకి షూల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వాళ్ళు ఇంట్రెస్ట్ తో పనిచేస్తారని వాళ్ళనే తీసుకునేవాడు. 1980 వచ్చే సమయానికి నైకీలో 2,700 మంది ఉద్యోగులు పనిచేసేవాళ్ళు. స్పోర్ట్స్ షూలలో ఎడిడాస్ ని బీట్ చేసి అమెరికాలోనే నెంబర్ 1 స్పోర్ట్స్ షూ గా ఎదిగింది. అప్పుడే నైకీకి ఇంకో కాంపిటేటర్ వచ్చింది, అదే రీబాక్. నైకీ ఎప్పుడు స్ట్రాంగ్ అండ్ కంఫర్ట్ నే పట్టించుకునే వాళ్ళు, లుక్స్ ని పట్టించుకునే వాళ్ళు కాదు. 1980లో ఫ్యాషన్ ఇండస్ట్రీ గ్రో అవ్వడం మొదలయ్యింది. రీబాక్ వాళ్ళు మంచి లుక్స్ తో షూలని లాంచ్ చేయడం మొదలు పెట్టారు. నైకీకి మొదటిసారిగా లాస్లు రావడం మొదలయ్యాయి. 1986లో రీబాక్ నైకీని దాటేసి అమెరికాలో అథ్లెట్ షూలలో నెంబర్ 1 స్థానానికి చేరుకుంది. అప్పుడే నైకీ ఒక బాస్కెట్ బాల్ ప్లేయర్ ని సెలెక్ట్ చేసుకుంది, అతనే మైకిల్ జార్డన్. అప్పుడే ఇంకా యంగ్స్టర్ గా ఉన్న మైకిల్ జార్డన్ ని చూసి ఫిల్ ఫ్యూచర్ లో తను పెద్ద స్టార్ అవుతాడని నమ్మి తనని నైకీకి బ్రాండ్ అంబాసిడర్ ని చేశాడు. మైకిల్ జార్డన్ పేరు మీద ఎయిర్ జార్డన్ అనే పేరుతో నైకీ ఒక కొత్త స్టైలిష్ కలర్ఫుల్ షూస్ ని లాంచ్ చేయడం మొదలు పెట్టింది. మైకిల్ జార్డన్ ఆ టైంలో మంచి ఫామ్ లో ఉండడంతో ప్రజలు తను వేసుకున్న బ్రాండ్ ని కొనడం మొదలు పెట్టారు. మళ్ళీ నైకీ రీబాక్ ని దాటి నెంబర్ 1 స్థానంలోకి వెళ్ళింది. 1990లో నైకీ ప్రపంచం మొత్తం తన బిజినెస్ ని ఎక్స్పెండ్ చేయాలని అనుకుంది. అలా చాలా దేశాలలో వాళ్ళ బ్రాంచెస్ ని మొదలు పెట్టారు. షూస్ తో పాటు స్పోర్ట్స్ వేర్ ని కూడా మొదలు పెట్టారు. ఈ రోజు నైకీ 12 లక్షల కోట్ల వాల్యూతో ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ వేర్ బ్రాండ్ గా ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియో గాని నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ ఒక కంటెంట్ నచ్చితేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.